భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్ఎంఈ రుణాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమరా రామ్మోహన్ రావు వెల్లడించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ప్రాసెస్ చేసి అర్హత కలిగిన వారికి గంటలోనే రుణం మంజూరు కాగలదని తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని మధువని కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్ఎంఈ శాఖను శనివారం ఉదయం ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్బి&ఓ అమర్ రామ్మోహన్ రావు ప్రారంభించారు. జ్యోతిని వెలిగించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖాతాదారులతో సమావేశమై వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతీయ ఆర్థిక వ్యవస్థ, దేశ జీడీపీలో ఎస్ఎంఈల పాత్ర ఎంతగానో ఉందన్నారు. అందుచేత పరిశ్రమల స్థాపనకు మాట్లాడుతూ వారి అవసరాలను తెలుసుకుంటూ అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎస్ఎంఈ రుణాల్లో కొత్తగా ఖాతాదారుల డేటా, జీఎస్టీ వివరాలతో డిజిటలైజేషన్ ప్రక్రియను ఆరంభించామని చెప్పారు. బీఆర్ఈ ప్రాసెస్ ద్వారా అర్హత కలిగిన వారికి రుణాలు మంజూరు గంటలోనే కాగలదన్నారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రుణాలను ప్రాసెస్ చేశామని, పబ్లిక్ సర్వీస్ బ్యాంకుల్లో మేమే ఫ్రంట్ రన్నర్ గా నిలిచినట్లు రామ్మోహన్ రావు వివరించారు. స్టాండప్ ఇండియాలో మహిళలను ప్రత్యేకంగా ఫోకస్ చేసి వారి వ్యాపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రుణాలను అందిస్తున్నామని తెలిపారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు 10,000 నుంచి 50,000 వరకు రుణాలను కల్పించామని తెలిపారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించడాన్ని అలవాటు చేసుకున్నామని చెప్తూ ఆధార్, ఫోన్ ఉంటే ఓటీపీ ద్వారా వారికి రెండో పర్యాయం రుణాన్ని తేలికగా అందజేస్తున్నామని వివరించారు. అనంతరం ఐతానగర్ లో నవీకరణ చేసిన స్టేట్ బ్యాంక్ శాఖ గాంధీ చౌక్ లో బజారు బ్యాంకును రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అమరావతి సర్కిల్ రాజేష్ కుమార్ పటేల్, అమరావతి సర్కిల్ నెట్వర్క్ 2 జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్, రీజనల్ మేనేజర్ ఆర్బీసీ తెనాలి వివి జగదీష్ కుమార్, ఎస్ఎంఈ తెనాలి బ్రాంచ్ మేనేజర్ కేవీఆర్ భరద్వాజ్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఎస్ఎంఈ కస్టమర్స్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసము, తర్వాత వాళ్ళ తాలూకు రోల్ ఎకానమీలో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, జీడిపి కానీ, ఎక్స్పోర్ట్స్లో కానీ ఎస్ఎంఈ తాలూకు రోల్ ఎంతో ఉంది. ఫస్ట్ నుంచి కూడా మేము ఎస్ఎంఈ ఒక ప్రయారిటీ సెక్టర్ కింద ట్రీట్ చేసి దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఎలాంటి ఎన్వైరన్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేయాలి ఎస్ఎంఈ కస్టమర్స్కి, సో దట్ ఒక ఇంటెన్సివ్ ఇంటరాక్షన్ వాళ్ళతో జరిగి వాళ్ళ తాలూకు రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని వాళ్ళకి సరైన ప్రోడక్ట్స్ ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో చేస్తుంటాం మేము. ఆ సందర్భంగా ఈ పాత లొకేషన్లో ఉన్న అది మేము ఫీల్ అయింది ఏంటంటే బాగా కంజెస్టెడ్గా ఉంది, కస్టమర్లకు కూడా అంత కన్వీనియంట్గా లేదు. ఆ ఉద్దేశంతో ఈ స్పేషియస్ ప్రెమిసెస్, తర్వాత సెంట్రల్లీ లొకేటెడ్ ప్రెమిసెస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ ఎస్ఎంఈలో కొత్తగా తీసుకొచ్చిన ఒక ప్రపంచమంతా డిజిటైజేషన్ రూట్లో తిరుగుతోంది. ఎస్బీఐలో కూడా డిజిటైజేషన్ మీద ఎంతో ప్రయారిటీ. మేము ఒక కొత్త ప్రాసెస్ క్రియేట్ చేసాము. కంప్లీట్లీ కస్టమర్ తాలూకు ట్రాన్సాక్షన్ డేటాని స్టడీ చేసి, వాళ్ళ తాలూకు జిఎస్టీ రిటర్న్స్ స్టడీ చేసి, వాళ్ళ తాలూకు బ్యూరో స్కోర్ లాంటివి స్టడీ చేసి ప్రాసెస్ చేసే విధానము. ఇంతకుముందు మాన్యువల్గా కొంత టైం పట్టేది. వాటన్నిటికీ మీకు 2 వారాల నుంచి 3 వారాలు పట్టేది ఒక లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే. ఇప్పుడు బీఆర్ఈ అని బిజినెస్ రూల్ ఇంజిన్ ప్రాసెస్ ద్వారా అసలు ఎలిజిబుల్ లోన్ అయితే మీకు అసలు ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో శాంక్షన్ ఇచ్చేసే పరిస్థితి. తర్వాత అఫ్కోర్స్ మా ఆఫీసర్ అక్కడికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ప్రీ శాంక్షన్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసి బిజినెస్ లొకేషన్ అవన్నీ చూసుకొని ఆటోమేటిక్గా డాక్యుమెంటేషన్ చేసి మీకు 2-3 డేస్లో మీకు ఒక కొత్త యూనిట్కి లోను అప్ టు 5 crores ఇచ్చే పరిస్థితి బ్యాంక్లో ఉంది. ఈ విధమైన ఈ బీఆర్ఈలో మేము ఏం చేసామంటే ఆల్మోస్ట్ 1 lakh crores మొత్తం కంట్రీ లెవెల్లో మేము ప్రాసెస్ చేసాం. సో ఇది బాగా అప్రిషియేట్ అయింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మేమే ఫ్రంట్ రన్నరు. తర్వాత అఫ్కోర్స్ ఇది ఒక నామ్ అయిపోయింది. మిగిలిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. సో ఇలాంటివి మేము అంటే కస్టమర్లకి తాలూకు రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్లు కానీ